హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తు ఉన్నా మరి ఒక మినీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు అయితే గురు పౌర్ణమి మనము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేది ఒక మనం చిన్న ఉన్నప్పటి నుంచి చెప్పుకుంటున్నాము గురుదేవుణ్ణి మనం పూజిస్తూనే ఉండాలి అండ్ ఈరోజు బాబా గారికి అయితే నేను పాలకూరతో కిచిడి అండ్ పాయసం చేసేస్తున్నాను అండ్ సాయి దివ్య పూజ కూడా నేను స్టార్ట్ చేసేసుకోవాలని చెప్పేసి స్టార్ట్ చేసేసాను అండ్ నాకు ఆఫీస్లోనే లేట్ అయిపోయింది ఆఫీస్లో కూడా నాకు పూజ జరిగింది ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అండ్ నేనైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఈరోజు ఆఫీస్లో అయితే అండ్ మార్నింగే టెంపుల్ కూడా వెళ్ళేసాను ఇంకా నాకు ఆఫీస్ నుంచి మార్నింగ్ పూజ నాకు ఇదంతా చేసుకోవడము ప్రశాంతంగా పీస్ఫుల్గా నేను పూజ చేసుకోవాలంటే ఈవినింగే చేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ నేను ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా నాకు టైం అయిపోతుంది అనే టెన్షనే ఎక్కువ ఉంటుంది సో అందుకనే ప్రశాంతంగా ఈవినింగ్ టైం మొత్తం అయిపోతుందని చెప్పేసి నేను ఈవినింగే పూజ చేసుకుంటున్నాను అండ్ బాబా గారి కోసం అయితే నేను పూజ స్టార్ట్ చేసేసాను అప్పుడే ఈవినింగ్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది టైం గురించి అయితే ఏమి ఉండదు బాబాకి ఏ టైంలో అయినా చేసుకోవచ్చు నేను సాయి దివ్య పూజ అయితే చేసేసుకుంటున్నాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై బాబాను ఒక్కసారి మనస్ఫూర్తిగా మనమైతే ఓం సాయిరామ్ అని అనుకుంటే మాత్రం ఎంతటి కష్టాన్నైనా మనని కొంచెంలో అయినా ఎంబటే దాన్ని చూయించేస్తాడు ఏదో ఒక రూపంలో అయితే దాన్ని సాల్వ్ చేసేస్తాడండి నాకైతే గట్టి నమ్మకం ఉంది నేనైతే బాబాకి అయితే చాలా బాగా పూజ చేసేసుకున్నాను అండ్ చూడండి నాకు బాబా అసలు అయితే ఎంత చూయించాడో మిరాకిల్స్ నేనైతే మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా బాబా నాకు చాలా సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి పూలు చూడండి నేను పూజ చేస్తుంటే బాబా నాకైతే ఆశీర్వాదంగా పూలు కూడా ఇచ్చేశాడు ఇదిగోండి చూడండి నాకు పూలు పెట్టుకో అమ్మా అన్నట్టు ఇచ్చేసాడు నా ఎంబటే నా తోడే ఉంటాడు నాకు అసలు బాబా గురించి చెప్తుంటే లిటరల్లీ అసలు ఐస్లో నుంచి అయితే వాటర్ వచ్చేస్తాయి అసలు బాబాకి నాకు ఏంటో కనెక్షన్ తెలియదు కానీ బాబా అంటే నాకు చాలా ఇష్టం అండి అదే ఏందో తెలియదు నాకైతే బాబాని పూజించాలంటే బాబాని మనం సెలెక్షన్ చేసుకునే ఉండదు బాబానే మనని సముద్రం అవతలున్న పిట్టని లాగినట్టు లాగేస్తారని సామెత కూడా ఉంది బాబా అయితే తన భక్తులని బాబానే సెలెక్ట్ చేసుకుంటారు ఇదైతే నేను చెప్తున్నాను నేనైతే ఈరోజు బాబాకు పెట్టిన ప్రసాదాన్ని చెప్పాను కదా ముందట్లాగానే నేను బాబాకు పెట్టిన కిచిడి అండ్ మా అమ్మ ఈరోజు అయితే బీనీస్ ఆలు చేసేసింది దాన్ని పెట్టేసేసుకుని అయితే బాబా ముందు కూర్చొనే తినేస్తాను నాకు అంటే ఇంకా నా తోడు బాబా కూడా కూర్చున్నాడు నేను బాబా తోడు కూర్చొని తింటున్నా అన్నంత ఫీల్ అయిపోతాను నేనైతే నా పక్కనే ఉన్నట్టు ఉంటుందండి మీకు నేనైతే ఆ ఫీలింగ్ని నేను మాటల్లో ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు నాకైతే ఇది ఇంకా అదొక లాంటి ఫీలింగ్ చూడండి నేనైతే బాబాతో కూర్చొని తినేస్తున్నాను మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు గురు పౌర్ణిమ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ని